సినిమా ఇండస్ట్రీలో వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందిన పలు సినిమాలు రిలీజ్ కు ముందు ఆ తర్వాత అనేక కాంట్రవర్సీలకు తెరలేపుతుంటాయి. ఇటీవల కాలంలో వచ్చిన కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ లాంటి సినిమాలు ఈ కోవకు చెందినవే. అలాంటి మూవీస్ ఇండియన్ సినీ హిస్టరీలో ఎన్నో. అయితే 90s లో తెరకెక్కిన ఓ బాలీవుడ్ మూవీ దేశంలోనే అత్యంత వివాదాస్పద సినిమాగా రికార్డులకెక్కింది. ఇప్పటికీ దాన్ని కొట్టే మూవీ రాలేదు. ఈ సినిమాపై ఏకంగా 34 కోర్టు కేసులుండగా ఇందులో ఉన్న నటీనటులపై వేధింపులు కూడా జరిగాయి. అన్ని వివాదాల నడుమ విడుదలైన ఆ కాంట్రవర్సీ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇంతకీ ఏంటా మూవీ, ఎందుకంత కాంట్రవర్సీగా మారింది? 1982లో బిఆర్ చోప్రా నిఖా అనే సినిమాను రూపొందించారు. ఇందులో రాజ్ బబ్బర్, దీపక్ పరాశర్, సల్మా అఖా లాంటి బాలీవుడ్ స్టార్స్ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రిపుల్ తలాక్ అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కింది. అయితే ముందుగా ఈ సినిమాకు తలాక్ 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 అనే టైటిల్ పెట్టారు. అయితే సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అభ్యంతరాలు, సెన్సార్ నుండి రాబోయే ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఆ పేరు మార్చారు. నిఖా అనే కొత్త టైటిల్ పెట్టారు. అయితే అప్పటికే ఈ మూవీ గురించి రకరకాల వార్తలు బయటకు రావడంతో ఈ టైటిల్, స్టోరీ రెండూ తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ ముస్లింలు భారీగా ఆందోళన చేపట్టారు. ఇవేవి పట్టించుకోకుండా మేకర్స్ మూవీని రిలీజ్ చేయడంతో ఈ సినిమా నిర్మాతలపై 34 కేసుల్ని పెట్టారు. అలానే ఈ మూవీ స్క్రీనింగ్ కూడా నిలిపివేయాలంటూ ధర్నాలు, ర్యాలీలు చేశారు. మరికొందరైతే ఈ సినిమాను చూడవద్దని విజ్ఞప్తి చేస్తూ థియేటర్ల వెలుపల పోస్టర్లు కూడా అంటించారు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా రచ్చ అయింది. ఈ గొడవలతో పాటు ఇందులో నటించిన నటీనటులపై వేధింపులు ఇంకో సెన్సేషన్. ఇందులో నటించిన హీరోయిన్ తో పాటు మరికొంతమంది యాక్టర్స్ ని బయట కనబడితే దాడులు చేస్తామని బెదిరించడంతో వారంతా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇంత వివాదాస్పదంగా మారినా కూడా ఈ సినిమాని జనాలు బాగా ఆదరించారు. 4 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన నిఖా బడ్జెట్ కంటే రెట్టింపు వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద 9 కోట్లు కలెక్ట్ చేసి 1982లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.